ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల నుంచి వసూలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో 18 బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అప్పీలు చేయని పక్షంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం అన్యాయమని అన్నారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఆయన పేర్కొన్నారు. అయినా ప్రభుత్వ ఫీజుల కేసు విషయమై సరైన వాదనలు వినిపించలేదని, అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కోర్టు మీద నెట్టివేసి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తివేసే కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, జనాభాలో 60% పైగా ఉన్న బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు. బీసీలకు బడ్జెట్ కేటాయింపులో విపక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మీరు బీసీ ఎస్సీలు చదువుకోవాలని మీరే చెప్పారు. మీరు గతం లోపల కేసీఆర్ చెప్పారు. కృష్ణయ్య గారు పెట్టిన ఫీజుల రియంబర్స్మెంట్, కృష్ణయ్య గారు పెట్టించిన గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు. ఈడ ఈ స్కీమ్ పెట్టిండ్రు. సమాజంలో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రులు, మంత్రులు అసెంబ్లీలో స్వయాన చెప్పారు. మరి ఇంత మార్పు, సమాజంలో మార్పు తెస్తున్న ఈ స్కీమ్ల వలన సమాజంలో పెద్ద ఎత్తున మార్పు వస్తున్న ఈ స్కీమ్లు కొనసాగించాలే కానీ రేపు ఎల్లుండి నుంచి ఒక్కొక్క రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, ర్యాలీలు చేసి, నిరసనలు జరుపుతుంటే ఇప్పటికే చాలా నిరసనలు జరిపాం. నేను అనుకుంటా, నేను దాదాపు 74 నుంచి ఉద్యమాలు చేస్తున్నా. 50 ఏళ్ళు దాటి 52 ఏళ్ళకి వస్తుంది. చెన్నారెడ్డిని చూసినాం, అంజయ్యని చూసినాం, భవన వెంకట్రామరెడ్డిని చూసినాం, విజయ భాస్కర్ రెడ్డిని చూసినాం, ఎన్టీ రామారావును, నాదెండ్ల భాస్కర్ రావును, మళ్ళా ఎన్టీ రామారావును, మళ్ళా తర్వాత విజయ భాస్కర్ రెడ్డిని, చెన్నారెడ్డిని, ఆ తర్వాత చంద్రబాబును, ఆ తర్వాత కేసీఆర్ను, రాజశేఖర్ రెడ్డిని, అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం. రోషయ్యను చూసినాం. రోషయ్య కూడా మీలాగానే పుల్లలు పెట్టిండు. పుల్లలు పెడితే ఆఖరుకు నేను 5 రోజులు దీక్ష చేయండి, సోనియా గాంధీ జోక్యం చేసుకొని లీడర్కి పనికి వస్తాడని చెప్పి తీసి రెస్ట్ తీసుకోమన్నది. అందుకే ఒక ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని ఉన్నకుండా వీళ్ళు చదువుకుంటారా, వీళ్ళకి పుగడుకు ఫీజులు ఇవ్వాల, పుగడుకు మీకు కూడా పుగడుకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నా, మీకేం బండలు మూసిరా, రాళ్ళు మూసామని ముఖ్యమంత్రి ఇవ్వాలి. ప్రజాస్వామ్యం, ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా స్కీమ్ ఇవ్వాలి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేద కులాలు చదువుకోవాలని నేను ఉద్యమాలు చేస్తే స్పందించి పెట్టాడు. దాన్ని గౌరవించి కొనసాగించాలి. కానీ గండి కొడతారంటే తప్పనిసరి నీకు కూడా పదవి గండం ఉంటుందని హెచ్చరిస్తున్నాం. రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు లక్షలాది మంది విద్యార్థులు చదువుకునే ఫీజులకి ఈరోజు హైకోర్టు వంకబెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ అంటే పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, డాక్టర్, పీజీ కోర్సులు చదవడానికి ఓర్వలేక అడ్డుకుంటున్న కుట్ర జరుగుతూ ఉంది. ఇది కేవలం కోర్టును అడ్డు పెట్టుకొని, ఇప్పుడు ఫస్ట్ కోర్టును అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కోర్టును అడ్డు పెట్టి కోర్టులో పెండింగ్ పెట్టి రిజర్వేషన్ ఎగ్గొట్టిండు. ఆ సర్పంచులు, జెడ్పీటీసీల దగ్గర గుంజుకుంది కాక ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకోవద్దని చెప్పి హైకోర్టును అడ్డు పెట్టి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇది ఆర్ కృష్ణన్న గారు తన పానాన్ని పణంగా పెట్టి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమరణ నిరాక్ష చేస్తే స్కీమ్ పెట్టడం జరిగింది. దానివల్ల 16 లక్షల మంది పై విద్యార్థులు ఈరోజు గుడిసెల పుట్టిన వాళ్ళు, రిక్షా కార్మికుడు కొడుకు కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతా ఉన్నారు. అంటే మీరు ఓర్వట్లేదా? అంటే కేవలము మీ వాళ్ళే చదవాలని, కేవలము బాగా డబ్బున్న కుటుంబాలే చదవాలని చెప్పి కుట్ర చేస్తా ఉన్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇట్లాంటి స్కీమ్ ని తీసేస్తాని రోషయ్య గారు అడ్డు పెడితే రోషయ్య గారు ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇట్లా ఎవరైతే ఈ స్కీమ్కి, ఎందుకంటే ఎంతో మంది 8 స్కీమ్ దగ్గరికి వస్తే
చదువు అనేది ప్రపంచ దేశాలు ఫ్రీగా చెప్తారు, విద్య వైద్యం అనేది ఫ్రీ. అట్లాంటిది ఈ స్కీమ్ ని మీరు తీసేసే కుట్రేయడం అనేది మీ అసమర్థ పాలనకి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మూసీ సుందరీకరణ ఎవరు అడిగిరు? ఈరోజు మేనిఫెస్టోలు ఉందా? 1,50,000 కోట్లు మా దగ్గర డబ్బులు లేవు, మేము డబ్బులకని పోతే చెప్పులు ఎత్తుకపోతున్నారని చెప్పిన వాళ్ళు ఈరోజు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ ఎవరు ఏమంటారు అంటే విద్యార్థులు చదువుకోవద్దు కానీ మూసీ సుందరీకరణ చేయాలి. ఈరోజు అందాల పోటీ పెట్టమని ఎవరు అడిగిరు మీరు? ఈరోజు 500 కోట్లు పెట్టి అందాల పోటీ పెట్టిరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఫుట్బాల్ ఛాంపియన్ అని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు మీరు పేదవాళ్ళంటే మీకు పట్టదేమో, లేకపోతే మీకు పేదవాళ్ళంటే గిట్టదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అడగకుండానే పేదోళ్ళు ఇల్లు కూడా పెట్టిరు మూసీ సుందరీకరణ అని చెప్పి. ఈరోజు పేదలు చదువుకుంటా కూడా మీరు ఓర్చలేరు. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ముఖ్యమంత్రి అనేది ఎప్పటికి ఉండదు, కానీ చేసే మంచి పనులు ఎప్పటికి కూడా మీకు పేరుంటాయి. లేకపోతే విద్యార్థుల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి 2 కోట్ల మంది 20 లక్షల మంది ప్రతి సంవత్సరము ఉన్నతమైన విద్య చదివి గొప్ప స్థాయికి వస్తారు. ఈరోజు ఇట్లా 8-9 సంవత్సరాల నుంచి 20 కోట్ల మంది కుటుంబాలు ఈరోజు కృష్ణన్న ఆధ్వర్యంలో వాళ్ళు స్కీమ్ పెట్టడం ద్వారా లబ్ధి పొంది ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆదర్శంగా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కూలీలు లేరు. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు. అంటే కేవలము అందరు చదువుకుంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోర్టుల వంక అడ్డు పెట్టొద్దు. ఈరోజు బీసీ సంఘం తరపు నుంచి కృష్ణన్న ఆధ్వర్యంలో మేము కోర్టుకు అప్పీల్ చేస్తాము. ఈ స్కీమ్ ఎత్తివేస్తే ముఖ్యమంత్రి పదవికి గండం ఉన్నట్టే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.